యోసేపు స్థానం దేవుడు పైకెత్తబోతున్నాడు. పైకెత్తే సమయంలో ఒక శుద్ధి అవసరం, పరీక్షించబడుట అవసరం. అతడు పైకెత్తబడినప్పుడు మంచి హృదయంతో ప్రజలను పరిపాలించగలగాలి. అతను ఏ చేదు ఉండకూడదు, ఏ కపటం ఉండకూడదు. నా అన్నలను ఇలా చేశారు కదా, వాళ్ళు చేయడం వల్ల నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను కదా, మనసులో ఎక్కడో బాధపడుతున్నాడు. ఆ బాధను కూడా దేవుడు శుద్ధీకరించాలనుకున్నాడు. నువ్వు ఒక పై స్థానానికి రావాలంటే, ఒక ఉన్నతమైన స్థానంలో 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ముందు దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడు, నిన్ను పవిత్రపరుస్తున్నాడు. పరిశోధించింది, శుద్ధి చేసింది. శుద్ధి చేయబడిన తర్వాత అతడు ఇచ్చిన సాక్ష్యం, అన్నలారా నేను మీ మీద బాధ పెట్టుకున్నానని మీరు అనుకోవద్దు. నన్ను ఇంతగా నేను ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, కొట్టి, తిట్టి, హింసించి, చంపబోయి, అమ్మేసి, చిత్రహింసలు చేసిన ఆ పరిస్థితులన్నీ కూడా నేను మనసులో పెట్టుకున్నాను అనుకుంటున్నారేమో. అవన్నీ నా మనసులో ఏవీ లేవు. నా దేవుడు నన్ను పరీక్షించి, పరిశోధించి నన్ను శుద్ధీకరించాడు. ఎందుకో తెలుసా? నేను అనేకులకు ఆహారం ఇవ్వాలి, అనేకులను ఆహారం పంచిపెట్టే పదవి నాది. శుద్ధ మనసుతో ఆ పని నేను చేయాలి. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు, భేదాలు పెట్టుకుని ఆహారం వడ్డించకూడదు. మీరు ఆశీర్వాదంగా ఉండాలన్నా, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టినా సరే వాళ్ళని మనసులో తీసేసేయండి, డిలీట్ చేసేయండి. వారు ఎలాంటి వారైనా సరే. కొంతమంది దేవుడే నియమిస్తాడు, మన పక్కనే నియమిస్తాడు. వాళ్ళని బట్టి మనకు చాలా వేదన, బాధ ప్రతి సమయంలో కలుగుతూ ఉంటుంది. సో మనం ఏమని నిర్ణయం చేసుకోవాలంటే, నన్ను బాధ పెట్టడానికే వాడు ఉన్నాడు, ఆమె ఉంది, దేవుడు నియమించాడు కనుక నేను ఇక మీదట నన్ను బాధ పెట్టే వారి విషయం నేను బాధపడకూడదు. నన్ను శుద్ధీకరించడానికి దేవుడు వారిని లేపాడు. వారి ద్వారా నాకు బాధ కలిగినప్పుడంతా నేను శుద్ధుడనవుతున్నాను. ఈ పాఠం మీరు నేర్చుకుంటే ఎవరి మీద మీరు బాధపడరండి, ఎవరి మీద కంప్లైంట్ చేయరు. మీరు వాళ్ళిట్లా వీళ్ళిట్లా, నో కంప్లైంట్స్. ఎందుకంటే దేవుడు వారిని నియమించాడు నీ కొరకు, నిన్ను శుద్ధి చేయటానికి. మిశ్రిత జనం ఉంటారు, బాగా భక్తిగా ఉన్నట్లుగా ఉంటారు, మనకు వాళ్ళ ద్వారా బాధ కలగజేస్తాడు. ప్రతిసారి గుండెల్లో కోత. దేవుడు వారిని ఉండనిస్తాడు. దేవుడే ఈ మాట అన్నాడు, నేను వారిని తోలివేయను, వారిని ఉండనిస్తాను. ఎవరిని ఉండనిస్తాను? నీ ప్రక్కలో బల్లెముగా ఉన్నవారిని, నీ కంట్లో శూలాలుగా ఉన్నవారిని, నీకు బాధ పెట్టేవారిని నేను ఉండనిస్తాను. వారి ద్వారా నీకు బాధ కలుగుతుంది, కలగాలి, ఆ బాధ నీకు కలగాలి. అలా కలిగినప్పుడు నువ్వు శుద్ధుడవుతావు.